కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 2027 సంక్రాంతి రేస్ లో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు జాయిన్ అయిపోతున్నారు. ఆల్రెడీ కర్చీఫ్ వేసిన వాళ్ళు జారుకుంటున్నారు. ఎంతమంది డ్రాప్ అయినా సినిమాల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. మన వాళ్ళకే ప్లేస్ లేదు, థియేటర్స్ దొరకవు అనుకుంటే తమిళ స్టార్స్ మేము సైతం అంటూ వచ్చేస్తున్నారు. వాళ్ళెవరో చూసేద్దామా? సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాకుండానే సంక్రాంతికి రిలీజ్ అంటూ ఖర్చీఫ్ వేసేస్తారు. ఇలా ఓ అరడజను సినిమాలు పోటీ పడుతున్నాయి. థియేటర్స్ దొరుకుతాయా అన్న డౌట్ వస్తుంది. తీరా సంక్రాంతికి వచ్చేసరికి 3-4 సినిమాలే ఉంటాయి. ఇది ప్రతి ఏడాది కామన్ అయినా వచ్చే సంక్రాంతికి తమిళనాడు నుంచి రజనీకాంత్, సూర్య కూడా బరిలోకి దిగుతున్నారు. 2027 సంక్రాంతికి 4 సీనియర్స్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున సినిమాలు వస్తాయంటూ ప్రచారం జరుగుతోంది. అయితే నాగార్జున తప్పుకున్నట్టు తెలుస్తోంది. 2016 సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన నాగ్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. సీక్వెల్ బంగారాజు కూడా ఇదే పండక్కి 2022లో వచ్చి హిట్ అయింది. థర్డ్ పార్టీ 2027 జనవరి 15 రిలీజ్ అంటూ విడుదల తేదీ కూడా ప్రకటించారు. అయితే నాగ్ 6 నెలలుగా నటిస్తున్న 100వ సినిమానే పూర్తి కాలేదు. ఈ లెక్కన సోగ్గాడే చిన్ని నాయన పార్ట్ 3తో సంక్రాంతికి రావడం కష్టమే. వాల్తేరు వీరయ్య తర్వాత చిరంజీవి మరోసారి బాబీ దర్శకత్వంలో నటిస్తున్నాడు. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆ మధ్య పొలాచ్చిలో మొదలై ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికే రావాలన్న పట్టుదలతో చిరంజీవి ఉన్నాడట. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత సంక్రాంతికి వచ్చిన ఖైదీ నెంబర్ 150, వాల్తేరు వీరయ్య, మన శంకర వరప్రసాద్ హిట్ కావడంతో కొత్త సినిమాను కూడా సంక్రాంతికే తీసుకురావాలనుకుంటున్నాడు మెగాస్టార్. బాలకృష్ణ, గోపీచంద్ని కూడా సంక్రాంతి సెంటిమెంట్ వెంటాడుతోంది. సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి హిట్ కావడంతో మరోసారి ఇదే పండక్కి వద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందనుకుంటే డిసెంబర్ కి రిలీజ్ చేస్తారట. ప్రతి సంక్రాంతికి 2-3 పెద్ద సినిమాలు, 1-2 చిన్న సినిమాలు విడుదలకి చోటుంటుంది. జనవరి 11 నుంచి 15 వరకు రోజుకో సినిమా థియేటర్స్ లోకి అడుగు పెడుతుంది. సంక్రాంతికి రావాలన్న పట్టుదలతో ఉన్నా ఒక్కోసారి సిచ్యువేషన్స్ సహకరించవు. పండక్కి వచ్చే సినిమాలేంటో జనవరి 1st వీక్ లో తేలనుంది. ఎవరు వచ్చినా రాకపోయినా వెంకటేష్, కళ్యాణ్ రామ్, అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ రావడం గ్యారంటీ. సంక్రాంతికే వస్తామన్న ప్రతిసారి మాట నిలబెట్టుకుని సూపర్ హిట్స్ కొడుతున్నాడు అనిల్. F2, సరిలేరు నీకెవరు, సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్ హిట్స్ తో వచ్చిన సంక్రాంతి డైరెక్టర్ పేరును మిస్ చేసుకునే ఉద్దేశం అనిల్ కు ఏమాత్రం లేదు. సంక్రాంతికే వస్తున్నామంటూ ప్రమోషన్ కూడా మొదలు పెట్టేశాడు. మన స్టార్స్ కే చోటు లేదనుకుంటే ఈ హెవీ కాంపిటీషన్ లోకి రజనీకాంత్ కూడా దిగుతున్నారు. రజనీ, దర్శకుడు సిబి చక్రవర్తి కాంబోలో కమల్ హాసన్ నిర్మిస్తున్న సినిమాను 2027 పొంగల్ కు రిలీజ్ చేస్తున్నామని పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. రజనీకాంత్ సినిమా అంటే తెలుగులో రిలీజ్ కావడం ఖాయం. ఈసారి థియేటర్స్ ను అందరికీ సర్దటం అంత ఈజీ కాదు. వీరభద్రుడుతో ఫామ్ లోకి రావడమే కాదు, ఫస్ట్ టైం 300 కోట్ల మార్కు దాటిన సూర్య కూడా సంక్రాంతినే నమ్ముకున్నాడు. ఆవేశం ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్న క్రేజీ యాక్షన్ కామెడీ మూవీ సంక్రాంతికి బరిలో దిగనుంది. శివకార్తికేయన్ సేయాన్ మూవీ కూడా ఇదే రేసులో ఉంది. రజనీకాంత్, సూర్య, శివకార్తికేయన్లో ఎవరో ఒకరు తగ్గినా మిగతా ఇద్దరికి కూడా తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ కావాలి. మనలో మనకి కాంపిటీషనే ఎక్కువైంది అనుకుంటే మధ్యలో తంబిలొస్తున్నారు. ఏదైనా 2027 సంక్రాంతి బాక్స్ ఆఫీస్ ఫైట్ మాత్రం మామూలుగా ఉండదు.